ఎంతసేపు అమరావతి 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 అని కలలు కనడమే తప్ప అసలు ఏం జరుగుతుంది? నిర్మాణ వ్యయం ఎంత? ఒక అడుగు స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కట్టాలంటే అక్కడున్న ప్రైవేటు వాళ్ళు ఎంత కడుతున్నారు, ప్రభుత్వం ఎంతకిస్తుంది, అలా ఈ రాష్ట్రంలో నిర్మాణ వ్యయం ఎలా ఉంది? ఇవేమన్నా పరిగణలో తీసుకుంటున్నారా? ఎందుకు అంటే అడిగేవాడు లేడు. మీకు మద్దతు ఇచ్చే మీడియా బలాన్ని చూసుకుని విరవీగిపోవడమే కదా ఇది. ప్రజావాణిని అణిచివేయగలుగుతామనే నమ్మకమే కదా చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని పనులు చేస్తున్నాడంటే. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా పెద్ద ట్రోల్ చేస్తున్నారు. ఎవరు చెప్పారు ఈ రాష్ట్రంలో 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంటే పారిపోయి వచ్చామని ఎవరన్నా చెప్పారా ప్రజలు? మీరు నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాతనే అక్కడి నుంచి రాజధాని ఇక్కడ రావచ్చు కదా. కనీసం ఒక షెడ్ కూడా వేయకుండా 2014లో రాష్ట్రం విడిపోతే 2026కు వచ్చాం. 12 ఏళ్లు పుష్కరం అయింది. మీది కార్యదక్షత, పరిపాలనా దక్షత అని మీరు చెప్పుకుంటే ఎలా సాధ్యమవుతుంది? ఏదో మాయ జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఎలక్షన్ ముందు. పోనేమో సర్వే ఆపారా? భూ సర్వే, భూములు మొత్తం జగన్ గారు లాగేసుకుంటున్నారని ప్రచారం చేశారు కదా, పోనేమో ఆపారా? ఇప్పుడు జరుగుతుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన సర్వే తప్పు అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయడం కూడా తప్పే కదా. పోనీ ఏదో రకరకాలు చెప్పారు, లిక్కర్ బ్రాండ్లు అని చెప్పారు కదా, ఆ రోజున బ్రాండ్లు ఇవాళ ఉన్నాయిగా, తీసారా మీరేమన్నా? చంద్రబాబు నాయుడు గారు దక్షత ఏంటంటే ఏ వ్యవస్థనైనా సరే తనకు అనుకూలంగా పని చేయించగలుగుతాడు. ఏదో దానికి అక్కడక్కడ మినహాయింపులు ఉంటాయి. అలాగే ఇప్పుడు అధికారులు కూడా ఏమైందంటే ఈయనకి ట్యూన్ అయిపోయినట్టు కనబడుతుంది వీళ్ళు చేసే ప్రతిపాదనలు.